దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని సంగమా, ఈ విశ్రాంతి దినము సాయంత్రము ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామాన శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము. ప్రార్థనతో ఈ కూడికను ఆరంభించుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలను స్తోత్రాలు చూస్తున్నాం. అత్యున్నత సింహాసన శీరులకు మా స్తుతుల మధ్య ఆశీనుడుగా ఉండకు ఆశపడుతున్నటువంటి మహా గొప్ప దేవుడవు, ఈ విశ్రాంతి దినమున సాయంకాలపు ఆరాధనలో మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. రావాల్సిన బిడలను క్షేమంగా తోడుకునేదండి. ప్రార్థన కూడిక ముగింపు వరకు మీ సన్నిధిని తోడుగా వచ్చి మీ ఆత్మ నడిపింపుతో నడిపించమని ప్రార్థించుచున్నాను. అన్ని విషయాలు మీ కృపను బయట విస్తరింపచేసి మాతో మాట్లాడి మీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకునమని యేసయ్య ఘననామాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పాటలు పాడుకొని యేసయ్య నామాన్ని కనపరుద్దాం.
మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను,
మధ్యలో ఉన్నటువంటి జాన్సన్ గారు వచ్చి దేవుని వాక్యాన్ని అందించాల్సిందిగా దేవుని పేరు ఆహ్వానిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసయ్య నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. కొద్ది సమయము వాక్యాన్ని ధ్యానించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాం. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. కడపరి కాలమందు బయలుపరచబడ్డకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమును భద్రపరచబడి ఉన్నది. ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడు మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడా, మీ యొక్క బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావం మీకు కలుగును గాక. గొప్ప దేవుడు, అత్యున్నతుడు, ఆది సంబుద్ధుడైన దేవ, మీకే స్తోత్రములు తండ్రి. పేదలుగా శ్రేష్ఠుడా, ఘనత, మీకే స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకొంచున్నాం. మా అందరితో మాట్లాడి వినగలిగిన మనస్సును, గ్రహించగలిగిన హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూస్తే కడపరి కాలమందు బయలుపరచబడ్డకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు స్వాస్థ్యము పరలోకములో భద్రపరచబడి ఉన్నది. యేసయ్య మనల్ని నిత్యము కాపాడేవాడుగా ఉన్నాడు. ఎలా కాపాడతారు? ఇక్కడ ఈ వాక్యం మనం చూస్తే దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు, అంటే ఆయన శక్తి చేత మనమందరం కూడా కాపాడబడుచుకున్నాం. యేసయ్య చెప్పారు కదా, పరలోకంలో భూమి మీదను సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది. అన్నిటికన్నా పైన నాకు అధికారం కలదన్నా. మరి యేసయ్య విధేయత చెబుతాను బట్టి తండ్రి దేవుడు యేసయ్యను కనపరిచి అన్ని నామాలను నా పరిణామంలో ఉండడానికి యేసయ్య అధికారం ఇచ్చున్నాను. పరలోకంలో భూమి మీదను సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది అని మరి యేసయ్య చెప్పుకున్నాను. యూదా రాసిన పత్రిక 24వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం.
తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషములుగా నిలవబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవుడికి. చూడండి, ఇక్కడ మనం చూస్తే తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు ఆయనంట మన యేసయ్య ఏం చేస్తాడంట? తొట్టిల్లకుండా మనల్ని కాపాడడానికి మరి శక్తి కలిగి ఉన్నాడు. మరి యేసయ్య శిష్యులంతా కూడా పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యేసయ్య సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ సమయంలో పేతురు మరి యేసయ్యను చూసి, ప్రభువా నేను కూడా నడవడానికి అడిగినప్పుడు యేసయ్య నడవని చెప్పారు. అయితే కొద్దిగా దూరం నడవడానికి ప్రయత్నించారు. పక్కన మరి గాలిని చూసి మరి మునిగిపోసాగాడు. ఆ సమయంలో మరి యేసయ్యను ప్రభువా నన్ను కాపాడని అడిగినప్పుడు మరి ఆయన చేపట్టి మరి పేతురును ఆ సమయంలో పైకి లేవనెత్తి తనతో కూడా నడిపించుకుంటూ నావాలను తీసుకుని ఆ సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మరి తొట్టిల్లి పడకుండా మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. మనం పడిపోయే సమయంలో కూడా ఆయన లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు. అలాగే సమస్త దుష్టత్వం నుండి కూడా మనము ఆయన కాపాడుతాడండి. సమస్త దుష్టత్వం నుంచి కాపాడాలి. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఒకసారి చూద్దాం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. చూస్తారా, ఆయన ఎవరంట? నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వము నుండి, అంటే దుష్టుల నుండి మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. క్రీస్తు మనల్ని నిత్యము ఆయన కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నాడు. దుష్టుడు అనేకమైన పన్నాగాలు పలుకుతూ ఉంటాడు. ఎవరిని మింగుదనని వాడికి సమయం కొద్దిగా ఇవ్వబడిందని మరి గర్జించే సింహంలా తిరుగుతూ ఉన్నాడంట. అయితే ఆ దుష్టత్వములో మరి దేవుని బిడ్డలు చిక్కుబడకుండా ఆయనే నిత్యము మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నాడు. మనల్ని స్థిరపరచి క్రీస్తు అనే బండ పైన మనల్ని నిలిపి మనల్ని మన అడుగులు జారకుండా మనల్ని స్థిరపరచి ఆయన మరి ఆ దుష్టత్వం నుంచి కాపాడేవాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాం. యెషయా గ్రంథము 'ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చూసారా, ఇక్కడ యేసయ్య మనల్ని ఎలా కాపాడుతున్నాడంట? పూర్ణ శాంతి గలవానిగా ఆయన కాపాడుతున్నాడంట. ఎప్పుడు ఎవని మనస్సు అయితే ఆయన మీద ఆనుకొని ఉంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా ఆయన కాపాడుతూ ఉన్నాడు. క్రీస్తు మనల్ని నిత్యము కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన పూర్ణ శాంతి గలవాడుగా. ప్రయాసపడి భారం మోసుకుంటున్న జనులారా, నా యొద్దకు రండి,
విశ్రాంతి కలుగు చేస్తానని మన ప్రభువు సెలవించాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్నాడు. మరి ఎవరైతే ఎంతో ప్రయాసతో భారంతో ఉన్నారో వారందరూ యేసు యొద్దకు వచ్చిన ఎడల మరి వారందరినీ కూడా ఆయన విశ్రాంతి, పూర్ణ శాంతి గలవాడిగా మరి ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండము 10. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాణ్ణి కాపాడెను. చూసారా, మన యేసు ఎలా కాపాడతారంట? తన కనుపాప వలె వాణ్ణి కాపాడెను. అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాడిని కనుగొని ఆవరించి పరామర్శించంట. ఆయన కనుపాప వలె మనల్ని కాచి కాపాడంట. అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమై వాక్యములు కైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకముల మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఆయన శోధనలో కూడా మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. లోకం మీదకైతే మరి శోధన కాలంలో రాబోతూ ఉన్నది. అయితే ఆయన యందు విశ్వాసం నుంచి నడుచున్న వారిని మరి ఆ శోధన కాలంలో కూడా ఆయన కాపాడేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే యేసయ్య మరి బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మను మరి పొందుతున్న తర్వాత ఆయన అరణ్యములకు ఆత్మ చేత ప్రేరేపింపబడి మరి సాతాను చేత శోధించబడటానికి అరణ్యంలో కొనిపోయబడినప్పుడు అపవాది యేసయ్యను కూడా ఆయన మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి శోధించడం జరిగింది. అయితే ఆ శోధనలన్నింటిలో ఆయన జయము పొంది అపవాదిని ఓడించినట్టు మనం చూస్తూ ఉన్నాం. జయించిన యేసయ్య మనతో ఉండగా ఆ శోధన కాలంలో కూడా మనము కూడా అలాంటి యేసయ్య శక్తినే కలిగి మనందరం కూడా శోధనలో కాపాడబడచ్చు. ఆయన మనల్ని కూడా కాపాడేవాడు ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనం. నేను వారి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచి తిని కనుక
లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడను నశింపలేదు. చూసారా, ఆయనంట మనల్ని నిత్య మహిమ కోసము మరి కాపాడుతూ ఉన్నారంట. ఇక్కడేమంటున్నాడు? నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితివి. నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరినట్లు నాశన బుద్ధుడు తప్ప మరి ఎవడనూ నశింపలేదంట. మనందరి కోసము ఆయన నిత్య మహిమ కొరకు కాపాడుచు ఉన్నాడు. మన యేసయ్య మరి ఆయన తన శక్తి చేత కాపాడుతూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఆ మాట ఉంది. అలాగే ఆయన తొట్టిల్లి పోయే వాళ్ళకి కాపాడుతూ ఉన్నాడు. సమస్త దుష్టత్వం నుంచి కూడా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. పూర్ణ శాంతిగా కాపాడుతూ ఉన్నాడు. శోధన కాలంలో కూడా ఆయన మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. అలాగే నిత్య మహిమ కొరకు నిమిత్తము మనందరినీ కూడా మరి ఆయన కాపాడుతూ ఉన్నాడు. యేసయ్య శిష్యుల్లో మరి అపోస్తలుడైన యోహాను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను యేసయ్య ప్రేమించిన శిష్యులు మొదటివాడు. బాగా దగ్గరగా యేసయ్యతో మరి ఉన్న వ్యక్తిగా మనం వాక్యంలో గమనించగలం. ఇక్కడ మరి యోహాను 3 పత్రికలు రాశాడు. ఒక ప్రవచన గ్రంథాన్ని కూడా మరి రాయటం జరిగింది. యోహాను రాసిన మొదటి పత్రికలో మరి మొదటి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే, జీవవాక్యమును గూర్చి అది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. మరి యోహాను చక్కగా మరి మన యేసయ్య గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ వాక్యం అయిన దేవునిగా ఆయనను మరి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మేము కన్నులారా చూశాము, నిదానించి ఆయన మా చేతులు కూడా ఆయనను తాకాయి అని మరి అంత సన్నిహితంగా యేసయ్యతో కలిసి వారంతా కూడా మరి నడిచారు. అట్లా మరి యేసయ్య గురించి వారు తెలుసుకున్న సత్యాలను ప్రకటిస్తూ ఉన్నారు. అయితే యేసయ్య యోహానుకు ప్రత్యక్షపరిచినది దేవుడు ప్రేమ స్వరూపిగా మరి ఆయనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. అలాంటి మరి చివరి సమయంలో మరి ఆయన శిలువలో మరణిస్తూ కూడా మరి తల్లి బాధ్యతను మరి యోహాను తన శిష్యుడైన యోహానుకు అప్పచెప్పడం జరిగిందండి. మరి యోహాను యేసయ్య ప్రేమను అనుభవించి మరి వాటి గురించి అనేక మంది ప్రకటిస్తూ జీవిస్తున్న సమయంలో యోహానుని కూడా అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు గుండా నడవబడ్డాడు. ఆయనను అనేక మార్లు మరి చంపడానికి ప్రయత్నించాడు. యోహాను కూడా మిగతా అపోస్తలుల వలె ఆయన్ని కూడా చంపడానికి ప్రయత్నిస్తే వారికి సాధ్యపడాలి. ఎందుకంటే యేసయ్య యోహానును
కాపాడుతూ భద్రపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడే మనం వీటన్నిటి గురించి చూసాం కదా. క్రీస్తు మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడని. ఆయన శోధన కాలంలో అయినా మరి ఎలాంటి దుష్టత్వంలో దుష్టుల నుంచి అయినా కాపాడేవాడుగా ఉన్నాడని మనం చూసినట్లు మరి ఆయనను అనేక విధాలుగా తప్పిస్తూ మరి నడిపించాడు. ఎందుకంటే ఆయన మరి యోహాను పట్ల దేవునికి ఉన్న చిత్తం నెరవేర్చబడే వరకు మరి ఆయనను కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చారు. మరి ఒకనొక సమయంలో అయితే బాగా కాపుతూ ఉన్న మరి ఆయనలో కూడా వేసి ఆయన బాయిల్ చేసేసారంట యోహాన్ని. అయినప్పటికీ మరి దేవుడు తన శక్తి చేత ఆయనను కాపాడటాన్ని బట్టి వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఇంత కాగే నూనెలో వేసిన మరి ఇతను మరణించలేదని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అయితే మరి యోహాను దేవుని చేత కాపాడబడుతూ వచ్చాడు. ఎందుకంటే ఆయన మరి ఆ ప్రత్యక్షతలు ఆయనకు మరి ఇవ్వాలని మరి రాబో మరి సంగతులు, జరగబోయే సంగతులు, యుగాంత సంగతులన్నీ బయలుపరచబడటానికి మరి అవన్నీ కూడా ప్రత్యక్షలు ఆయన ద్వారా లోకానికి తెలియపరచడానికి ప్రకటన గ్రంథము మరి అవి రాయించడానికి ఆయనను భద్రపరిచి మరి కాపాడినట్టు మనం వాక్యంలో చూస్తాం. తనను ఎంతగా ప్రయత్నించగానే ఒక్కరు కూడా మరి చంపలేకపోయారు. చూడండి, మన దేవుడు కాపాడాలంటే ఎవరైనా ఏదైనా చేయగలరా? దేవుడు కాపాడినప్పుడు ఏ మనుషుల వల్లైనా అపవాది వల్లైనా ఏదైనా జరిగిందా? సమస్య లేదు, అది అసాధ్యం. కీర్తన గ్రంథంలో చూస్తే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే అని భక్తులు మరి రాస్తూ ఉన్నారు. చూడండి, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుటయు వ్యర్థమే. అంటే ఎంత మరి సెక్యూరిటీ ఉన్నప్పటికీ దేవుడు కాపాడకపోతే ఆ పట్టణాన్ని ఎవరు కూడా రక్షించలేరు. దేవుడే సమస్తాన్ని కాపాడేవాడుగా ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు. భూమి మీదను పరలోకంలో నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని మరి చెప్పడం జరిగింది. చూడండి, యోహానుని మరి వాళ్ళు ఏం చేయలేక పద్మాస్ అనే ద్వీపంలోకి తీసుకువెళ్ళి ఆయన అక్కడ పడేస్తారు. ఆయన్ని చంపలేక, ఏం చేయలేక, ఈ ప్రజలకు దూరంగా ఎక్కడో పడేస్తే అక్కడే ఆయన చనిపోతాడని తీసుకెళ్ళి అక్కడ పడేసేసారంట. అయినప్పటికీ ప్రభువు మరి ఆయన ఎడలో చూపిన కనికరాన్ని బట్టి మరి ఆ పరలోక దర్శనాలన్నీ చూసే గొప్ప భాగ్యాన్ని పొందుకొని ఆ పరలోక మర్మాలన్నింటినీ కూడా మరి గ్రంథస్థం చేశారు. మరి జరగబోయే సంగతులను కూడా ప్రభువు మరి ప్రత్యక్షపరిచారు. కాబట్టి అవన్నింటిని కూడా మనకు అందించడం జరిగింది. మరి దేవుని చిత్తమే మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. మనకు కూడా ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ మన జీవితాల్లో మనం కలిగిపోయేవారుగా ఉండకూడదు. మరి అపోస్తలుడైన యోహాను ఏ విధంగా అయితే మరి కాపాడబడ్డాడు, భద్రపరచబడ్డాడు, క్షేమంగా వృద్ధాప్యం వరకు కూడా చక్కగా జీవించాడు. ఆ పద్మాసు ద్వీపంలో కూడా ఆయనకి ఏది కూడా జరగలేదంట. మరలా అక్కడి నుంచి విడిపింపబడి మరలా తన మరి ప్రజలతో కలిసి కొంతకాలం దేవుని సంగతులు పంచుకుంటూ దేవుని నామాన్ని మహిమపరిచారు. మరి గొప్ప భాగ్యాన్ని పొందుకొని ఉన్నాడు. మనం కూడా మన జీవితాల్లో కాపాడే దేవుడుగా ఉన్నాడు.
తనకు అనుగ్రహించిన బిడ్డల మీదకు దాడి చేయడానికి వస్తాడో వాళ్ళు మరి మెరుగుగా లేకపోతే ఏ ప్రమాదం జరుగుతుందని నిత్యం ఆయన కాపాడుతూ ఉన్నాడు. దినమెల్లా మరి ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఆయన తుంపక నిద్రపుక కాపాడుతూనే ఉన్నాడు. ఆయన దూతలతో కూడా మనకు కాపుదల అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఆయన దూతలు కూడా మనము నిత్యం కాపాడుతూ ఉంటాయి. అపవాది యేసుని శోధిస్తే ఏమన్నాడు? నువ్వు ఇక్కడ నుంచి దూకితే ఎందుకు దూకు, దూతలకి దేవుడు ఆజ్ఞాపిస్తాడు, మరి నీకు రాయి తగలకుండా వాళ్ళు వచ్చి పట్టుకుంటారని చెప్పినట్టు. మరి చూడండి, ఆయన తన దూతల చేత మనల్ని నిత్యము కాపాడే దేవుడుగా ఉన్నాడు. వారు అదృశ్యంగా ఉండి కూడా మన పక్కన పనిచేస్తూ ఉంటారు. మనకైతే కనిపించదు, కానీ ఆయన దూతలతో మనకు కాపుదల అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఆయనను ఎందరైతే అంగీకరిస్తారో, ఆయనను మరి సొంత రక్షకంగా అంగీకరించిన ప్రతి ఒక్క బిడ్డ కూడా మరి ఆయన యొక్క రెక్కల నీళ్ళలో భద్రపరిచి కాపాడబడుతూ ఉంటాడు. ఆయన కుంకక నిద్రపోక మనందరిని కాపాడుచు ఆయన నిత్యము తన రెక్కల నీళ్ళలో మనం భద్రపరుస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు వారు కఠిన దాస్యం నుంచి విడిపించబడిన తర్వాత వారు ప్రయాణమై వస్తూ ఉండగా అరణ్య మార్గంలో మరి వారిని పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారిని మరి వెన్నంటే ఉండి కాపాడుతూ వారికి మరి ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దాన భూమికి చేర్చే వరకు కూడా వారిని నిత్యము కాపాడుతూ సంరక్షిస్తూ వారిని ఆ వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టాడు. మరి కొత్త నిబంధన కాలంలో ఉన్న మనందరం కూడా మరి ఆ వాగ్దాన దేశమైన ఆ పరమ కాలానికి మనం చేరే వరకు కూడా మనల్ని కూడా ఆయన నిత్యము మరి కాచి కాపాడే దేవుడిగా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మరి ఆనాడు తన ప్రజలను ఏ విధంగా అయితే పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి మరి కాపాడి మరి నడిపించారో, మరి తన శత్రువుల నుంచి అలాగే అనేకమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ వారందరినీ కూడా కాపాడి భద్రపరిచి క్షేమముగా పాలు తిని ప్రవహించే దేశంలోకి ప్రవేశపెట్టాడు. అలాగే మనందరినీ కూడా ఆయన మహిమతో ఆయన మహిమ రాజ్యమైన ఆ పరలోక రాజ్యం చేరే వరకు మనందరినీ కూడా మరి కాపాడుతూ భద్రపరుస్తూ మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఆయన నిత్యము మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. మరి ఆయన తన ప్రజలను నిత్యము నడిపిస్తూ కాపాడుతూ ఎల్లవేళలా సంరక్షించే
వాక్యంలో చెప్పమంటూ నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రానే రాదని చెప్తూ ఉన్నాడు ప్రభు. మన పక్కనంట 1000 మంది కూలిన 10,000 మంది మరి కూలిపోయిన అపాయం అంట మన వద్దకు రాదంట. ఎందుకంటే దేవుని చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు మరి అపోస్తలుడైన యోహాను ఏ విధంగా అయితే ఆయన చిత్తాన్ని మరి ఆయన చిత్త ప్రకారం మరి ఆ గ్రంథస్థాలన్నీ చేయడానికి దేవుడు పరిపూర్ణంగా ఆయన మరి వాడుకున్న రీతిగా మనల్ని కూడా ఈ భూమి మీదకు ఎందు నిమిత్తమైతే తన పని కొరకు మరి ఏర్పాటు చేసుకున్నారో ఆ పనినంతటినీ మరి చక్కగా నెరవేర్చి మనల్ని ఆ నిత్య మహిమకు ఆయనతో కూడా యుగయుగాలు జీవించడానికి మనందరినీ కూడా తీసుకువెళ్ళాలని ఆయన సంకల్పమైనది. ఆయన మనకు మంచి కాపరిగా ఉన్నాడు. గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడు. ఆయన మన కొరకే తన ప్రాణాన్ని కూడా అర్పించాడు. మనం పొందవలసిన మరి మనకు రావాల్సిన శిక్షణంతటిని భరించి మనము ఆయనతో కలిసి యుగాలు నిత్యము ఆయనతో పాటు జీవించడానికి మరి మనకు సమస్తాన్ని దయచేసిన ఆ ప్రభువు మనల్ని ఇక్కడ మరి కాపాడలేడు మరి అని మనము అనుకుంటే మనం ఎంతగానో ఇంకా దేవుణ్ణి బాధపెట్టేవారిగా ఉన్నాం. ఆయనను మరి ఇంకా మనం ఎరుగని వారిగా తెలుసుకొని వారిగా ఉన్నట్లుగానే మరి మనం భావించవలసి ఉంటుంది. ఆయన ఏమై ఉన్నారు? ఆయన మరి సమస్తాన్ని మన కొరకే దారిపోసారండి. మరి మనకు అన్నీ దయచేయలేదని ఎలా అనుకుంటున్నాను వాక్యం చదివిస్తున్నది. ఆయన చివరి రక్తం బిందు వరకు మనకి దారిపోసారు. మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడు విశ్వాసం ఉంచే ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు మరి కుమారుడిని మనకి అనుగ్రహించేశారు. అంటే సమస్తాన్ని మనకిచ్చారు. ఆయనే ఆ జీవమై ఉన్న దేవుణ్ణి మనలో కలిగి మనం నడిచినప్పుడు మరి ఆయన మనల్ని కాపాడుతూ ఆయన వాగ్దానం చేసిన ఆ నిత్యరాజ్యమైన ఆ పరమస్థానములకు మనందరం కూడా ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు. అయితే మనము దేవుని యొక్క చిత్తానికి అప్పచెప్పుకోవాలి. దేవుని చిత్తము చేయటం అంటే దేవుని ప్రేమించటము, దేవుని ఆజ్ఞల ప్రకారం నడవటము, అలాగే వాక్యములో ఏదైతే ఉన్నదో వాక్య ప్రకారము జీవించటమే. అలాగే తన ఆత్మ ద్వారా తన ఉద్దేశాలను బయలుపరుస్తూ మనం నడవలసిన మార్గంలో ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఆత్మ ద్వారా మనందరినీ కూడా మరి ఎప్పటికప్పుడు హెల్ప్ చేస్తూ మనల్ని క్షేమముగా సురక్షితముగా నడిపించే దేవుడుగా ఉన్నాడు. మనం ఏ విషయంలో కూడా కలవరపడాల్సిన అవసరం లేదండి, భయపడాల్సిన అవసరమే లేదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మనము భయపడాల్సిన అవసరం లేదండి. మన ముందున్న భక్తులందరూ కూడా దేవుని మార్గంలో చక్కగా నడిచారు. పేతురు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి ఎన్నో శ్రమలు వచ్చినాయి. సువార్త ప్రకటించకూడదని ఎంతగా ఆటంకపరిచారని కొట్టారు. అలాగే చెరసాలలో కూడా వేశారు. అయితే యేసయ్య విడిచిపెట్టలేదండి. తన దూతను పంపించి ఆ చెరసాలను మరి ఆ తలుపులన్నీ తెరవబడి చక్కగా మరి బయటకు వచ్చి మరి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ మరి నడిపించాడు. యేసయ్య తర్వాత ఈ సంఘాన్ని మరి చక్కగా స్థాపించి
మరి నడిచిన విధానాన్ని మనం చూస్తే జ్ఞాపకం చేసుకుంటే మరి ఆ బంధించిన హేరోదు రాజు కూడా భయపడిపోయాడు, కలవరపడిపోయాడు. మరి అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి చనిపోవడం జరిగిందండి. దేవుని కార్యాలు అంత గొప్ప కార్యాలు చేస్తాడు. తన బిడ్డల పట్ల ఆయన ప్రణాళిక నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. మరి ఆయన ప్రణాళిక జరగకుండా ముందుగా ఏది కూడా తన బిడ్డలను ఆటంకపరచలేదు, ఏమీ చేయలేదు. ఆయన ఏదైతే నిర్ణయించాడో అదంతా కూడా నెరవేర్చబడాలి. ఆయన చిత్త ప్రకారమే సర్వము సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుతున్నాయంట. ఆయన సర్వాధికారిగా ఉన్నాడు. ఆయన రాజులకు రాజుగా ఉన్నాడు, ప్రభులకు ప్రభుగా ఉన్నాడు. ఆయన మొదటిగా అయితే గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చారు, కానీ ఇప్పుడైతే ఆయన దేవుడుగా దేవుని యొక్క సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆయన రాజుగా, అధిపతిగా, దేవుడుగా ఉన్నాడు. ఆయన సింహాసనం మీద, ఆయన సింహాసనం మీద నుండి పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన అక్కడ ఆయన దేవుడుగా ఉన్నాడు. ఆయనను ఎదుర్కొనడానికి ఇంకా ఎవరికి శక్తి లేదండి. ఆయన మాట పలుకుతే గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు జరుగుతాయి. ఆయన శాసించగలడు. ఈ లోకాధికారులే మరి ఎంతగానో మరి ఆర్డర్స్ వేస్తూ ఉంటారు, అది చేయాలి, ఇది చేయాలని. మరి ఆ అత్యున్నత సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. భూమికి ఆకాశానికి ప్రభు అయిన దేవుడుగా ఉన్నాడు ఆయన. అలాంటి సర్వశక్తి కలిగిన దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉన్నాం ఈ లోకంలో. మనం ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆయన నిత్యము మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. ఆయన సెలవిచ్చాడు, నేను తండ్రిని వేడుకుంటే మరి అనేక మంది గొప్ప సైన్యము ఇక్కడ దిగిద్దని అన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గెత్సేమనే తోటలో పేతురుకు చెప్పాడు. చూడండి, మన దేవుడి పేరేంటండి? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన గొప్ప సైన్యము కలిగిన వాడుగా ఉన్నాడు. మనం ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదండి. ఆయన మనల్ని నిత్యము కాపాడుతూ దొరకక నిద్రపోక మనం సంరక్షించే దేవుడుగా ఉన్నాడు. అని మన బిడ్డలతో అందరూ కూడా మరి తన చిత్త ప్రకారం ఆయనకు మనం అప్పగించి నడుస్తూ ఉన్నప్పుడు ఆయన మనం నడిపిస్తారు. ముప్పై 39వ కీర్తన ఒకసారి చూద్దామండి. 139వ కీర్తన 1 నుంచి 3 వచనాలు చదువుతున్నాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. ఆ నడకలను నా పడకలను పరిచయం చేస్తున్నావు. చూసారా, ఇక్కడ 2వ వచనంలో నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలిసే ఉన్నవి. ఆయన మనల్ని ఎంత క్లోజ్గా వాచ్ చేస్తున్నారని ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని మరి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పడుకున్నప్పుడు కూడా మరి మనల్ని గమనిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు ఆయన. ఇంకా 9వ వచనం చూస్తే, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించును. అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను. దేవుడు మరి తన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు, సంరక్షించే దేవుడుగా ఉన్నాడు.
ఆయన నిత్యము మనల్ని నడిపిస్తారు, మరి కాపాడతారు, సంరక్షిస్తారు. మనము ఏ విషయంలో కూడా తప్పు చెందాల్సిన అవసరం లేదు. మనము తగ్గించుకొని ఆయన సన్నిధిలో నిత్యము స్తుతించేవారంగా, ఆయన గణపరిచేవారంగా, ఆయనను మరి వెంబడించేవారంగా ఉన్నప్పుడు ఆయన మన ఎడల కృప చూపే దేవుడిగా ఉన్నాడు. నీతిమంతుల కదలదంట, నీతిమంతుల ఇల్లు నిలుచును, నీతిమంతుల వేరు చిగుర్చును, నీతిమంతులు ఆపదను తప్పించుకును, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము. సరే, ఈ నీతిమంతులుగా మరి ఎవరైతే దేవుని అంగీకరిస్తారో, యేసయ్యను అంగీకరించారో వారందరూ కూడా ఆయన యొక్క నీతిని మనందరికీ అనుగ్రహించి నీతిమంతులుగా తీర్చిదిద్దారు. ఆ నీతి వలన మనందరం కూడా ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడ్డాము. మరి మనం ఎన్నటి కూడా కదలించబడమాట. మరి ఆ నీతి మరణం నుండి కూడా మనల్ని రక్షించుతంట. మరి ఆ నీతిమంతుల బాధల నుంచి కూడా తప్పించబడతాడంట. మరి నిత్యము నేను చూసి కూడా ఉంటాడని మరి వాక్యం సెలవిస్తూ ఉన్నది. కొద్ది సమయం కళ్ళు మూసుకొని చెప్పబడిన వాక్యం నిమిత్తము మనం పరిశీలన చేసుకున్నాం. నిత్యము ఆయనతో సహవాసం కలిగి ఆయనతో మరి కలిసి నడిచే వారముగా మనందరం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన నిత్య మహిమకు మనందరినీ పిలిచిన దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆయన మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదని, మనల్ని పిలిచేసి విడిచిపెట్టేసి వెళ్ళిపోయే దేవుడు కాదండి. మనల్ని ఆయన చేయి పట్టుకొని తనతో నడిపించుకుంటూ మనల్ని గమ్యం చేసే దేవుడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు స్తోత్రము స్తోత్రము తండ్రి, మీకే మహిమ కలుగునుగాక. మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకే స్తుతి చెల్లించుకుంటున్నాము. మమ్మల్ని అందరినీ కాపాడే దేవుడుగా ఉన్నారు. ఇంకొక నిద్రపోక కంటి రెప్పల మమ్మల్ని అందరినీ కాపాడుతూ ఉన్నారు. ఎన్ని సంవత్సరములు ఇంతవరకు మమ్మల్ని నడిపించారు. మీ యొక్క రెక్కడలో భద్రపరిచారు. దుష్టత్వం నుంచి, అలాగే దుష్టుల నుంచి, వాటి తంత్రాల ఆలోచనల నుంచి మమ్మల్ని అందరినీ తప్పించారు. క్షేమాన్ని అనుగ్రహించారు. మాకు దయచేసిన సమస్త క్షేమమును బట్టి, సమాధానాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంకా నీ బిడ్డలు ప్రభా ఎవరెవరు ఏ అలజడుతో, ఏ యొక్క మరి సమస్యలతో మీ సన్నిధికి వచ్చి ఉన్నారో వారిలో ఉన్న ఆందోళనలు, భయాలన్నింటినీ తొలగించండి. మీరు నిత్యము కాపాడే దేవుడుగా ఉన్నారు. అయా, మీరు అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన దేవుడుగా ఉన్నారు. మీరు ఆజ్ఞాపిస్తే బలమైన కార్యాలు జరుగుతాయి. కృప మా ఎడల మీరు చూపుచున్న కృపా కనికరాల కొరకు మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి, స్తోత్రాలయ. మీరు కాపాడితే ఇక ఎవరు వాటిని చెడగొట్టగలరు తండ్రి. ప్రభువా, మీకే స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. నీకు విరోధంగా ఆరోపించబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదని మీరు సెలవిచ్చారు తండ్రి. అవునయ్యా, మీ బిడ్డల పట్ల మీకున్న గొప్ప ప్రణాళిక నెరవేర్చే దేవుడుగా ఉన్నాను. ఆనాడు మా అంతర్గత ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశమైన ఇశ్రాయేలు కానాను దేశానికి నడిపించారు. మమ్మల్ని కూడా మనం కానాను
చేర్చడానికి అయా మీ యొక్క నిబంధన రక్తాన్ని మా కొరకు చిందించారు ప్రభా. అయా మమ్మల్ని ప్రభా మీ యొక్క ఆత్మ ద్వారా నడిపించుతూ ఉన్నారు. మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నందుకు మీకు కృతజ్ఞత ఆశిస్తూ మీరు పూర్వక మనసుతో మనకు స్తోత్రాలు ప్రభా. అయా యోహాను వలె అయా మీ యొక్క చిత్తాన్ని ఎరిగి అయా పరిపూర్ణంగా నెరవేర్చే వారుగా మమ్మల్ని సిద్ధపరచమని నేర్పించుకున్నాం. మీ చిత్తాన్ని పరిపూర్ణంగా చేయటం మాకు నేర్పించండి, మాకు సహాయం దయచేయండి ప్రభా. మీ యొక్క తోడును మాకు అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ యొక్క పాదసాన్ని చేర్చుకోమని మా రక్షకులు మీ ప్రియకుమారుడైన యేసు శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో పెట్టుకుని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొద్ది సమయము మధ్యలో ఉన్న వాక్యాన్ని పంచుకుంటారు. చెప్తే వినాలని మేము నేర్చుకున్నాడో చెప్పాలి. అది మా ఉద్దేశం. మీకు మేము పరిశుద్ధిగా కృష్ణ దేవా ప్రేమగా తండ్రి యేసు వందనాలు. దేవా ఇప్పటి వరకు మమ్మల్ని ప్రేమలో మంచిగా ఎంతో దీవెనగా మంచి విషయాలు కాపాడుతున్నాం ప్రభావ. అన్ని పరిస్థితుల్లో కాని పరిస్థితులు వ్యతిరేక పరిస్థితులు అన్నింటిలో ప్రభావ మమ్మల్ని కాపాడి సంరక్షిస్తాం జీవముకి రాజ్యంలో మహోన్నత దేవుడు ఇప్పటి వరకు ప్రభావ ఏ కొరత లేకుండా ప్రభావ దేవుని కలిగిన మమ్మల్ని కానీ కాపాడుతామని వాటి వదనాలు సమయంలో కొద్ది నిమిషాలు వాక్యంలో అనుకోకుండా నేను మాట్లాడడానికి కొంతమంది ప్రసంగి 5:1లో దేవుని మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మీరు రక్షింపబడినది అమూల్యమైన గొర్రెపిల్ల రక్తము చేత మీరు పడకపడ్డారు, రక్షింపబడ్డారు, మోచపడ్డారు. మీ పద్ధతికి రక్షణకు సంబంధించి మరి తగిన విధంగా జాగ్రత్తగా పద్ధతి ఉండాలి. దేవుని మందిరానికి ఎంతో ప్రార్థనాత్మకంగా క్రమశిక్షణతో దేవునితో దేవుని పట్ల భక్తితో వెళ్ళాలి. కూడినటువంటి మాటలు మనకి సదా స్ఫూర్తిదాయకము ఆదర్శవంతమైనటువంటి మాటలు మనం తెలుసుకోవాలి. అలాగే మరి మందిరంలోనికి మనం వచ్చేటప్పుడు అయోగ్యంగా మన మనస్సు కూడా ఉండకూడదు. తప్పకుండా మరి యోగ్యత కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినాలి. అప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక శక్తిని, భౌతికపరమైన దీవెనలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయోగ్యతని మరి మందిర ప్రవేశము అంగీకరించుకోవాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి దుఃఖనీటి వాగులు మనకు ఆసక్తిగా దేవుని మాటల కోసం ఆ మాటలు మనం బ్రతికిస్తాయన్నమాట. అంత ఆశపడేటువంటి మరి దేవుని వాక్యం ద్వారా మన శక్తిని పొందుకునేటువంటి పద్ధతి, ఆధ్యాత్మిక శక్తిని, భౌతికమైన దీవెనను పొందుకునేటువంటి మరి అవకాశం ఉంటుందనేటువంటి వాక్యం మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ విధంగా మనం వాక్యానికి ఎంతో శ్రద్ధని, మరి పరిశుద్ధతని, పవిత్రతని, నియమాన్ని మరి వాక్యం కాసినట్టుగా మనం తెలుసుకున్నాం. మరి ముఖ్యంగా
కీర్తనల గ్రంథము 61:2 అంటాడు, తండ్రి సహాయం చేయవలసింది. 61:2 నా ప్రాణము తల్లడిల్లగా భూమి జంతువులకి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నన్ను ఎక్కించుము. అది 2 విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఎత్తైన కొండ ఎక్కించుకుంటే సమస్యలు ఉండొచ్చు మనకి. మరి ఎంతటి సమస్య అయినా కూడా తొలగించును అని ప్రార్థన చేస్తే దావీదు యొక్క ప్రార్థన స్థితితో తప్పకుండా దేవుడు ఎంతటి సమస్యనైనా తొలగిస్తున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న సమస్యలు కూడా ఎగ్జాంపుల్ మా ఆవిడే అంటుంది, ఎల్లలో నన్ను ఆరోగ్యం క్షీణించిపోతుంది, మనశ్శాంతి లేకుండా పోతుంది, అప్పుడు నాకు సావడం ఏమవుతుంది, చిన్న చిన్న సమస్యలకి సావడమే లేదు, ఇవన్నీ బట్టలు కట్టి బాధలు చిన్న చిన్న సమస్యలు కూడా ఈ విధమైనటువంటి ఎక్సైజ్ పోతుంది. అది మరి ఆయన ఏమంటాడు, ఎక్కలేని ఎత్తైన కొండ అని ఎక్కించు. విశ్వాసంతో చెప్పు చెదరని విశ్వాసంతో మరి ఏ సమస్యను తొలగిస్తాడని విశ్వాసంతో మరి దేవుని నామములో ప్రార్థన చేయడం మనకు కూడా పూర్తి కావాలి. శక్తి తినగల శక్తినిస్తున్న శక్తికి మరి ఎంత సమస్య అయినా మరి ఇతర బలమైన సమస్యలు కావచ్చు మరి మనం ప్రార్థన చేస్తాం, దేవుడు సహాయం చేస్తాడు అనేటువంటిది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ తదుపరి 2వదిగా నిర్గమకాండము 34:2 అంటాడు, ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమున నీవు సినాయి కొండ ఎక్కి అక్కడ శక్తమైన నా సన్నిధిని నిలిచిపోవలను, నా సన్నిధిని నిలిచిపోవలను అంటాడు. అంటే సినాయి కొండ అంటే అది సన్నిధి, దేవుని సన్నిధికి చిహ్నంగా ఎక్కటం. ఎత్తైన కొండ ఎక్కటం అంటే దేవుని సన్నిధికి చిహ్నంగా ఉంటాము. దేవుని సన్నిధి తోడుంటే అటువంటి గొప్ప వర్చస్సు ఎంతో మరి అది వెలుగులో ఇచ్చినటువంటిదిగా ఎంతో షైనింగ్గా మరి ప్రకాశించినటువంటిదిగా మనం తెలుసుకుంటా ఉన్నాం. దేవుని సన్నిధి తోడుంటే ఇందాకే మరి మన సహోదరుడు చెప్పాడు, అరణ్య యాత్రలో దేవుడు ఏ విధంగా కాపాడాడు కదా, ఆయన కాపాడుతాడు. అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ఎంతగానో మరి అన్ని పరిస్థితుల నుండి ఏ కొరత లేకుండా చేతులు వస్త్రాలు ప్రాప్తం లేదు, మరి అగ్నిస్తంభము, మేఘస్తంభము, సూర్యుడి పెట్టలు, అన్న మరి పండ నుండి మాటలు, అన్ని విషయాల్లో కూడా సమృద్ధిని క్షేమాన్ని కాపాడాడు. దేవుని సన్నిధి ఉంటే మరి ఏ కొరత ఉండదు, సమృద్ధి సమాధానము ఉంటుంది అనేటువంటిది. కాబట్టి దేవుని సన్నిధి మనకు తోడు ఉండాలంటే కొండ ఎక్కడమంటే ఎక్కించమంటే ఉన్నతమైన భక్తి జీవితంలో శిఖర స్థాయిలో మనం భక్తి జీవితాన్ని పెంపొందించుకోవడం అనేటువంటి దానికి ఎగ్జాంపుల్గా మనం అనుకోవచ్చు. ఆ విధంగా మనం అభివృద్ధి చెందాలి. మన అభివృద్ధి భక్తి జీవితానికి అభివృద్ధికి చిహ్నంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత రోమన్స్ పట్ల 9:28-31 వరకు 9 అధ్యాయం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కాడు. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గురించి మాట్లాడుచుండిరి.
అంటే అక్కడ కొండ ఎక్కిన దేనికి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని ఆలోచనను తెలుసుకోవడానికి కదా, దేవుని ఆలోచనను తెలుసుకోవడానికి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, మరి దేవుని ప్రణాళికను దానికోసం మరి యేసుప్రభు వారు కొండెక్కి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మరి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? నిర్గమమును కానీ దేవుడు లేదా నిర్గమమును గురించి మాట్లాడుతున్నారు. దేవుని ఆలోచన విధానం క్రీస్తు ద్వారా దేశానికి అందించా మరి పడుతున్నటువంటి రక్షణకు సంబంధించిన విషయాలు మరి చెప్పుకోవడం జరుగుతాం, ప్రణాళికల గురించి చెప్పుకోవడం జరుగుతాం. కాబట్టి దేవుని ఆలోచన, దేవుని ప్లాన్, అసలు దేవుని చిత్తము తెలుసుకునే దానికోసం మనం కూడా ప్రార్థన అనేటువంటిది చేసుకుంటే దేవుని ప్లాన్ తెలుస్తుంది, దేవుని ఆలోచన, దేవుని చిత్తము మనకి అర్థమవుతుంది. కాబట్టి దేవుని చిత్తాన్ని తెలుసుకునేటువంటి వారుగా మనం ఉన్నామా ప్రార్థన జీవితంలో, దేవుని మనసు తెలుసుకునేటువంటి స్థాయిలో మనం ఉన్నామా అనేటువంటిది ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి మన భక్తి జీవితం గురించి మనం ఆత్మవిమర్శ చేసుకునేటువంటి పద్ధతి కూడా మన ప్రార్థన వినే స్థాయి ఉందా, మనకి ఆ పరిశుద్ధత, చిత్తశుద్ధి, ఆ స్థాయి భక్తి ఉన్న మనలో అనేటువంటిది మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. సృష్టిని శాసించగలగాలి ప్రార్థన వీరు, ప్రార్థన వీరు సృష్టిని శాసించగలనేటువంటిది కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత మరి దావీదు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడం కోసం దేవుని మనసు దేవుడు దేవుని విచారించేటువంటి ఆ యొక్క లక్షణం ఉంది కాబట్టి, దేవునితో రిలేషన్ ఉంది కాబట్టి ఆయన మరి ప్రతి విషయంలో చేయాలి, అప్పుడు చేయాలి, అన్నీ అంటుకోలేదు, చేరలేదు. కాబట్టి దేవుని దగ్గర విచారణ చేయడం, దేవుని మనసు తెలుసుకోవడం కోసం మరి అర్థమైన ప్రార్థన ఆ స్థాయిలో మరి శిఖర స్థాయిలో ప్రార్థన జీవితం, ఆ కొండ మనం ఎక్కాలి, శిఖర స్థాయిలో అభివృద్ధి చెందాలి, ప్రార్థన జీవితం అభివృద్ధి చెందాలి. ఆ స్థాయిలో చేర్చు దేవా మా ప్రార్థన జీవితాన్ని కదా అభివృద్ధిని వారు మనం ప్రార్థన చేసుకునే అభివృద్ధి ఉండాలనేది మరి ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకుంటాం. మనం కూడా మరి ఏ వ్యాపారం చేసినా దావిలా కదా, ఏ పని చేసినా, ఏది సేవ కావాలి అని ఉద్దేశాన్ని అని మనసులో తెలుసుకుని నడిస్తే తప్పని దావికి ఏ విధంగా చేయాలి, అదే విషయాలు, అదే మరి మరి రిజల్ట్ మనకి మంచి ఉంటామని మనం తెలుసుకున్నాం. తర్వాత అప్పుడు ఆయన నీకు కూడా ఉన్న కుమారుని, నీ కుమారుని అనగా నీకు ప్రేమించి విశ్వాసం తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో దాని మీద అనుమతిగా అతని అందించు. నేనేమనుకోవాలి, ఇంకా ప్రార్థన పండుగవచ్చు కదా, అందులో దేవుని సన్నిధి ఉండేటువంటి పండుగ చెప్పుకోవచ్చు. ఇక్కడ దీని గురించి మనం ఏం చెప్పుకోవాలి, సమర్పణ పండుగ కనిపిస్తుంది. మరి ఎందుకు మనం సమర్పణ పండుగ? నీ కొరకు బలైపోయిన కొట్టేందు కదా, దాచబడిన దీవెన. కాబట్టి మనం కూడా మరి ఆ దాచబడి ఉన్నటువంటి దీవెన మనం పొందుకునే దానికోసం మనం కూడా దేవునికి సమర్పించుకోవాలి. సమర్పించుకున్నటువంటి జీవితం మనం జీవిస్తే ఆ విధమైనటువంటి స్థాయిలో ఎక్కితే మనం కొండ మరి అరకొరగా భక్తి జీవితం కాదు, శిఖర స్థాయిలో సమర్పణ మన హృదయాన్ని ఇవ్వాలి. హృదయాన్ని సమర్పించుకున్నటువంటి జీవితం దానవుతుంటే దాచబడిన దీవెన మనకు లభిస్తుంది అనేటువంటిది దీన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం. కాబట్టి మరి లాస్ట్లో 2వ సమూయేలు 7వ అధ్యాయం చదువుదాం. ఫైనల్గా 2 నిమిషాలు. 2వ సమూయేలు 7వ అధ్యాయం. యెహోవా ఒకటి
అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తర్వాత రాజు తన నగరియను కాపురం నుండి నాతాను ప్రవక్తను ఇవ్వనంపి, నేను దేవదారులతో కట్టిన నగరియంలో వాసము చేయుచుండగా దేవుని మనసును ధ్యానంలో నిలుచుకున్నదనగా నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినంతయు నెరవేర్చమనెను. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై మరి నాకు సెలవిచ్చినదేమనగా 8వ వచనంలో చూద్దాం. కాబట్టి నీవు నా సేవకులకు దావీదుకు ఇలా చెప్పుము, సైన్యములకు అధిపతికి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, మొదట పాపులో ఉన్న నిన్ను గొర్రెల తొడిలో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల అధిపతిగా నియమించుకుని నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిన్ను చూసి లోకంలోని బలులైన వారికి పలుకు పేరు నీకు కలుగు చేసుకున్నాను. మరి 11 నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసుకున్నాను. మరి యెహోవాకు నేను నీకు తెలియజేయనదేమనగా, నేను నీకు సంతానము కలుగు చేయుదును. ఈ జనములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిలిచిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు మందిరమును కట్టించును. అదే రాజు సింహాసనం నిత్యంగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినయ్యుడును, అతడు నా కుమారుడును. అతడు ఇక్కడ నుండి దీనికోసం దాంతో తర్వాత అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతో మనుషులకు గర్భవతులను అతని శక్తులు కానీ ఇది స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలులకు నా కృపదూరమైనట్లా నా కృపదూరం చేయను. నీ మట్టుకు నీ సంతానంలో నీ రాజ్యంలో నిత్యం స్థిరమగును, నీ సింహాసనము నిత్యం స్థిరపరచబడును అనెను. తన కలిగిన దర్శనములంతటిని బట్టి ఈ మాట్లాడినటువంటి నాబాలు దావీదులకు వర్తమానం తెలియజేసిన 18 వచ్చిన దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో రావాలని మనవి చేస్తున్నారు. ప్రభువా, యెహోవా ఇంతనన్ను హెచ్చించుటకు అతని పాపం. మరి దావీదు ఏమిటి? దావీదు మహారాజు భక్తి జీవితాన్ని మరి దేవుడు ఎంతగా మెచ్చుకుంటున్నాడంటే, నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టే దానికోసం సౌలుని యాక్షన్ తీసుకున్నాను, ఉపదూరం చేశాను అని సింహాసనం కింద పడేశాను, శత్రువులు చేసి తప్పుపడే పద్ధతి నీకు తెలుసు. అయితే ఆ విధానం నీ బిడ్డలకి నేను కలుగు చేయను. ఏదో మనుషులు కొట్టే దెబ్బలు పడతా, అంతేకాని గొప్ప దూరం చేయను. రాజ్యం, ఈ రాజ్యాన్ని కూడా దూరం చేయను కదా. మరి ఇంత అంటే దేవుని సేవలో ఉన్నటువంటి బిడ్డలు, భయభక్తులు కలిగినటువంటి బిడ్డల్ని దేవుడు పాపం చేసినా కూడా క్షమిస్తానంటాడంటే దేవుడు మరి ఆయన సేవకులకి ఎంత ప్రయత్నిస్తున్నాడో, ఎన్ని రాయితీలు ఇస్తున్నాడో కదండి. మరి మనం దీన్ని అభినందించవచ్చు. మనం ఉన్నటువంటి నేనున్నటువంటి భక్తి జీవితం నా కుమారుడు ఉండదు, నా కుమారుడు అయినా కూడా నేను చేసినటువంటి భక్తి జీవితానికి ఆయన ఏం పక్కడుస్తున్నాడు, నా బయట తప్పు చేసినంత దెబ్బేస్తాడు. కానీ మరి నేను ఎంత వైభవంగా బ్రతికానో అంతకంటే వైభవంగా ఆమెను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అవకాశాలు కలుగు చేస్తాడు. కానీ మరి కృప దూరం చేయను, దీవెన దూరం చేయను అంటే దేవుడు ఎంత మంచి దేవుడు. మనం మరి దేవుడిని మరి విధించాలి, స్వీకరించాలి, కీర్తించాలి కేవలం. కాబట్టి మొత్తంగా మనం ఏం చేయాలి? అంత కాపాడు ముందు చెప్పుకున్న మాటలు కానీ పరిస్థితులన్నింటినీ మరి భయపడి కాపాడే దేవుడు కదా. మన భక్తి జీవితం చక్కగా శంకర స్థాయిలో పెంపొందించుకుంటే అది సాన్నిధితో ఉంటుంది కదా. ఆయన ఆలోచన మనకు చెబుతాడు కదా. మనం సమర్పించుకుంటే దాచిపడిన దీవెన మనకే లభింప చేస్తాడు. మన బిడ్డల్ని భక్తి జీవితంలో వెనకబడినా కూడా దీవిస్తాడు అనేటువంటి అంశాలు మరి వాక్యం ద్వారా తెలుసుకున్నాం. అప్పుడు దేవుడు కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించి మనల్ని కాపాడు. ఆమేన్.
దేవునికి కలుగుగాక. ఈరోజు 2 వర్తమానాలు వినడానికి దేవుడు ఒక చూపించారు. 2 వర్తమానాల ద్వారా దేవుడు నన్ను మాట్లాడారు. నేను అందుకే వాక్యం వినడానికి ఎక్కువ ఇష్టపడతా ఉన్నాను మధ్య. ఎందుకంటే ఆయన మాటే ప్రకటిస్తాను కనుక వింటూ ఉన్నప్పుడు విశ్వాసము పెరుగుతుంది కనుక. కాబట్టి ఫస్ట్ వర్తమానం ద్వారా నిత్యము నేను నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాను, నా రెక్కల నీడలో నీకు భద్రతను కల్పిస్తాను అని అన్నారు. ఆ వాక్యం వింటూ ఉన్నప్పుడు మేము పరిచయం ఆరంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు నడిపించినటువంటి ఆ ప్రయాణం అంతటిలో ఎన్ని ఆపదలు, అపాయాలు, భయాలు చుట్టుముట్టాయో చెప్పలేము. అసలు అడుగడుగునా భయం, అడుగడుగునా అపాయం. అటువంటి పరిస్థితులన్నింటిలో రీసెంట్గా మొన్న మధ్య కూడా ఎన్ని రకాలుగా భద్రపరుస్తూ వస్తున్నారో ఆయనకి మనం ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువ అనిపించింది. ఈరోజైతే ఆయన చేసిన మేళ్ళన్నీ కాపాడిన విధానం గుర్తొస్తూనే ఉంది కూర్చొని. మొన్న 2 days ఫ్రైడే మా చిన్నబాబు బర్త్డే అయితే బట్టలు కొట్టడానికి వెళ్ళాం. స్కూటీ మీద వెళ్ళాం. 4 సరిపోరు కానీ ధైర్యం చేసి వెళ్ళాము. మేము బయలుదేరాము, వర్షం పడుతుంది, స్టార్ట్ అయింది. వెళ్తా ఉన్నాము. ఆరున్న స్కూటీని గుద్దేశారు ఆటోలు. పెద్ద కట్ చేశాను నేను, నా బిడ్డ అని పెద్ద కట్ చేశాను. అప్పుడేం తెలిసింది? భయం. కానీ ఎవ్వరూ కింద పడలేదు, ఎవ్వరికి ఏ హాని కలగలేదు. దేవుడు చక్కగా కాల్చి కాపాడాడు. అలాగే పరిచయకి వెళుతూ వస్తూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద తుఫానులు లాంటి వాటిలో కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఆ దారి కనిపించేది కాదు చాలాసార్లు. కానీ దేవుడు వెళ్ళి రమ్మన్నారు. ఆయన ఇంకా మాట్లాడారు కదా, ఆయన సన్నిధితోడుగా ఉంచుతారని ఆ మొండి ధైర్యంతో ఆయన కాపాడుతారు మాట ఇచ్చారన్న ధైర్యంతో ఎన్ని గంటలు ప్రయాణం చేయడానికి దేవుడు సహాయం చేశారు. ఈ విధంగా ఆయన కాపాడిన విధానం బహు గొప్పది. ఆయన ఇంకా ఇప్పటి వరకే కాదు, నిత్యము కాపాడుతానని ఈ రోజున తన దాసు ద్వారా మరొకసారి మాట్లాడారు. 2వ వర్తమానము ఈరోజు ఉదయకాల సర్వీస్లో ప్రార్థన గురించే దేవుడు మాట్లాడారు. ఈరోజు అంతా ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉన్నారు. దావీదు యొక్క హృదయవాంఛ ఎంత ఉన్నతమైనదో అతను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించు ప్రభువా. మనమైతే ఆ కార్యం కొనాలి, ఆ బిల్డింగ్ కొనాలి, లేదా ఆ ఉద్యోగులు అవ్వాలి, ఏవేమో భౌతిక సంబంధమైన వాటి గురించి కృష్ణగా ఉంటాము కానీ సాధారణంగా. కానీ దావీదు హృదయవాంఛ నేను ఎక్కలేను కానీ నువ్వు ఎక్కించు ప్రభువా నాకు ఆశగా ఉంది. అంటే ఖచ్చితంగా ప్రార్థనా జీవితం అని నేను నమ్ముతున్నాను. మన ప్రార్థనా జీవితం అంచెలంచెలుగా పెరుగుతూ ఉండాలి. పెరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే దేవునికి అతి సమీపంగా వెళ్ళిపోతాం. దేవునికి ప్రార్థన ద్వారా వ్యక్తిగత సంబంధం చేస్తూ సమీపముగా వెళ్ళే కొలది ఆయన మన పట్ల ముందుగా నిర్ణయించబడిన ఉద్దేశాలన్నీ మనకు బయలుపరుస్తూ ప్రత్యక్షపరుస్తూ ఉంటారు. అది ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది. ప్రార్థన అంటే దేవుడితో మనం మాట్లాడటం, వాక్యాన్ని ధ్యానించడం అంటే దేవుడు మనతో మాట్లాడటం. మోషేని దేవుడు ఎందుకు సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు? ఆయన అక్కడ ఉన్నారు కనుక, ఆయన దేవుడి సన్నిధితో నింపబడిన, దేవుడి మహిమతో నింపబడిన ఆయన అక్కడికి ప్రత్యక్షమై వచ్చి ఉన్నారు కదా. నా దగ్గరగా నా ప్రజలకు ఏం చెప్పాలో నేనేమి ముందుగా నిర్ణయించాలో నేను చెప్తా. నాకు దగ్గరగా ఎక్కడ ఎక్కువస్తేనే నేను నీకు చెప్తా. ఇంత సమీపం ముఖాముఖంగా వస్తేనే నీకు అర్థమవుతుంది నా మాటలు అని చెప్పాడు. సీనాయి పర్వతం ఎక్కిన తర్వాత దేవుడు ఆజ్ఞని పట్టడం జరిగింది మోషే. ఆయన ఎంత భక్తుడైనా ఆయన దేవునికి సమీపముగా వెళ్ళిన తర్వాత
అలాగే దానియేలు కూడా రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తున్న ఎన్ని సవాళ్ళ మధ్యలో ప్రాణభయం ఎంత సహస్రం చేయబడినా ముమ్మారు ప్రార్థన చేయడం మాత్రం నిర్లక్ష్యం చేయలేదంట. ఎందుకంటే దానియేలుకు తెలుసు మర్మాలను, రహస్యాలను, ప్రణాళికలను దేవుడు బయలుపరుస్తారు ఆ యొక్క మార్గంలోనే అని. కాబట్టి రోజున దావీదు కలిగి ఉన్న హృదయాన్ని మనం కూడా కలిగి ఉండాలని ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడారు, నాతో ఈరోజు సూటిగా మాట్లాడారు. ఇంకా నీ ప్రార్థన జీవితాన్ని పెంచుకో, ఇంకా నాకు సమీపంగా రా, నేను నీకు బోధించాల్సినవి చాలా ఉన్నాయి. నీకు బోధించిన తర్వాత నీ కొరకు ఇచ్చినటువంటి బిడ్డలకు బోధించాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. నాకు దగ్గరగా, నాకు సమీపముగా, నాతో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటే నీకు మర్మాలు, రహస్యాలు, మర్మముగా దాచబడిన సంగతులను ఎప్పుడు బయలుపరుస్తాను. నా దగ్గరకు రా, నేను ఎక్కలేని ప్రభు కానీ ఎక్కించగలవు కదా, నన్ను ఎక్కించాలన్నాడు. మన వల్ల కాదు కానీ ప్రభు నాకు సహాయం చేయని ఈ స్పిరిచువల్ డిజైర్స్ కనుక మనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆనందంతో మన ప్రేమాంశం నెరవేరుస్తాడు. ఆయన ఎప్పుడు మనకు దగ్గరగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడే రోజున నిత్యముగా, నిత్యము నిన్ను, నీ కుటుంబాన్ని, ఇచ్చిన సమస్తాన్ని భద్రపరుస్తానని మాట ఇచ్చారు. రెండవదిగా లేచిరా నా యొద్దకు, నేను నీకు బోధిస్తాను, నా సంగతులు నీ జీవితానికి సంబంధించి బయలుపరుస్తాను అని మాట్లాడారు. యేసయ్య గురించి కూడా మాట్లాడినప్పుడు యేసయ్య ఆ కొండ ఎక్కినది ప్రార్థన చేయడానికి, తనకి ఇష్టమైన వారిని తీసుకొని వెళ్ళాడు. కొండ ఎక్కారు, ఎత్తైన శిఖరం ఎక్కిన తర్వాత ఆయన మహిమతో నింపబడ్డారు. అప్పుడు ఆయన ఏమేమి చేయటానికి లోకానికి పంపబడ్డారో ఆ కొండ ఎక్కిన తర్వాత తండ్రి అయిన దేవుడు ఆ మోషే ఏరియా ద్వారా ప్రత్యక్షపరిచారు. యేసయ్య కావచ్చు, ఆయన కొండ ఎక్కాల్సిందే. ఆ మహిమతో నింపబడాలి అనంటే, ఆ దైవ చిత్తము స్పష్టంగా తెలుసుకోవాలంటే, అవి నెరవేర్చబడాలంటే కొన్ని సంగతులు రహస్యంగా తండ్రి యేసయ్యతో మాట్లాడ ఉద్దేశించున్నాడు. ఆ కొండ ఎక్కితేనే సాధ్యమని. ఈరోజున మన ప్రార్థన అనే కొండ ఎక్కాలి, మన భక్తిని పెంచాలి, మన విశ్వాసం పెరగాలి, ప్రార్థన సమయం వెచ్చించాలి. ఇంకా ఎక్కువగా దేవుడైతే మనకు సమీపంగా వచ్చాయి ఏవేవో చెప్పాలనుకుంటున్నాడబ్బా, కింద కూర్చోవద్దు, ఇంక ఇప్పుడున్న స్టేజ్లో వద్దు, పెంచు పెంచు నీ భక్తిని, నీ విశ్వాసానికి, ప్రార్థనను. దేవుడే నీవు సమీపంగా ముఖాముఖిగా మాట్లాడ ఉద్దేశించి మాట్లాడాడు. పరిశుద్ధుడైన దేవుడికి మాత్రమే వాక్యాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావం యుగ యుగములకు కలుగును గాక. ఈ మాటలు వినినటువంటి ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాన్ని నా దేవుడు పెంచునుగాక అన్ని విషయాలు వేస్తున్నాము. వాక్యాన్ని మీద ఒకసారి ప్రార్థన చేసుకుందామా. ఆ ప్రియుడైన యేసయ్య, పరిశుద్ధుడైన తండ్రి, మా దేవా స్తుతిస్తూ కనపరుస్తున్నాం. నీ దాసుల ద్వారా మాట్లాడిన రెండు వర్తమానాలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ విశ్రాంతి దినాన్ని మా కొరకు తండ్రి ప్రభా ఆశీర్వదించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మాట్లాడినటువంటి నీ బిడ్డలను ఇంకా ఆశీర్వదించి అధికమైన నీ ఆత్మశక్తితో నింపి నీ ఉద్దేశం నెరవేర్చుకోవడం కొరకు ముందుకు నడిపించమని ప్రార్థించుచున్నాను ప్రభా. వారిని, వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన సమస్తాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. వారు ఎదురు చూస్తున్నటువంటి కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నారు. మీరు కోరుకున్నట్టుగా వారి ఆత్మీయ జీవితం పెరుగునట్లుగా మీ కృపని విస్తరింపచేయమని, మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని ప్రార్థించుచున్నాం. ఓ దేవాన్ని స్తుతిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో నీరు కట్టి నూరంతలుగా ఫలించినట్లుగా సహాయం అనుగ్రహించమని సమస్తమైన నీకే ఆరోపించు నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమయ కానుకలు అర్పించుకుందాము. ఒక పల్లవి
ఆదివారం సాయంత్రం ఇక్కడ ఆరాధన జరుగుతుంది. కూర్చున్నాం. ఇంకా మిగతా స్నేహితులు తెలియపరుచుకొస్తుందో కూర్చున్నాం. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 ప్రభా, మీ యొక్క ఘనమైన నామానికి కోట్ల పనులు స్తోత్రాలు. ఘనత మహిమ ప్రభావం వివేకములు మీకే కలుగును గాక. గొప్ప దేవానికి స్తోత్రములు స్తోత్రములు రాజా. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు ప్రభా మీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని అందరినీ భద్రపరిచారు, క్షేమాన్ని అనుగ్రహించారు. మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం వరకు మీకు స్థితి చెల్లించుకుంటున్నాం. మా ప్రయాణం పనులలో తోడుగా ఉన్న క్షేమాన్ని అనుగ్రహించాను. మీకే స్థుతులు తండ్రి స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకే స్థుతులు చెల్లించుకుంటున్నాం. వాక్యం చెప్పిన జ్ఞాపకం చేస్తున్నాను. మీ దాసుని ప్రభావం ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇంకా మీ పరిచర్యలో మీ చిత్తాన్ని చక్కగా నెరవేర్చుకున్నాం. మీరు వచ్చుకుంటున్నాం కాబట్టి మంచి ఆరోగ్యాన్ని నిర్వహించండి. పనిచేసే పనులన్నింటిలో తోడుగా క్షేమాన్ని నిర్వహించండి ప్రభావం. ఇంకా అనేక మందికి ఆశీర్వాదాలను అవసరం ప్రభావం. అలాగే ప్రభావ ఎవరు ప్రభావ బిడ్డలు ఏ అవసరంలో మీ సన్నిధానికి వచ్చున్నారో ఎరిగిన దేవుడు తండ్రి, హృదయ వాంఛలు నెరవేర్చే దేవుడు తండ్రి. బిడ్డల యొక్క సమస్తమైన అవసరాలు వారి సన్నిధిలో పెట్టుకోవడం సహాయం అందించి వారు ఏ పరిస్థితులు గుండా వెళ్ళుచున్నారు వారికి సహాయం అందించి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మీ చిత్తానుసారంగా ఆయన వారి జాబ్స్ అనుగ్రహించండి. అలాగే చదువుకొచ్చిన బిడ్డలకు మీ జ్ఞానం అనుగ్రహించండి. వారి జాబ్స్ చేస్తున్న బిడ్డలకు వారికి అందరికీ తోడుగా ఉండాలి. ప్రమోషన్స్ అనుగ్రహించండి. వారికి ప్రభావ ఇంకా ప్రభావ ప్రాంతంలో అనేక మంది బిడ్డలు ఉన్నారు. లక్ష్యం లేకుండా ఎవరైతే ఉన్నారో ప్రభావ దర్శించండి. మీ యొక్క ఆత్మకార్యాలు జరిగించండి. బిడ్డల జీవితాలు గొప్ప వెలుగుతో నింపండి. ప్రాంతమంతా మీ యొక్క వెలుగుతో నింపండి. మీరు వెలుగై ఉన్నారు, వెలుగుగా అయినవానికి వచ్చారు. చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూశారని వాటిని సెలవిస్తూ ఉంటారు. మిమ్మల్ని చూస్తేనే వెలుగు కలుగుతుంది ప్రభు. వారి జీవితాలు మా అందరి జీవితాలు వెలిగించబడతాయి. నీతి సూర్యుడా నీకే మహిమ కలుగును కనుక కోటి సూర్యుల కన్నా తేజస్సు కలిగిన దేవ మీకే స్తోత్రం స్తోత్రం ప్రభు. ప్రతిపడిన కారణాలను పరిచయలో వాడబడాలని సహాయం ఇచ్చింది. ఉపయోగమైన ప్రతి ఒక్క పుస్తకాన్ని దీవించి ఆశ్రయించండి. పర్వతమైన దీవించాలి. నింపి నడిపించమని వేడుకుంటున్నాను. మరలా మేము కలుసుకునే పర్యంతం మా అందరినీ పరమస్థాలు పంపుతుంది. మా రక్షకుడు మీ కుమారుడు శ్రేష్టమైన నామములో మీకు మన తండ్రి కుమారుడైన పరిశుద్ధాత్మదేవుని సన్నిధి సహవాసం సదాకాలం మనమందరితో తోడుగా ఉండి